అందరికీ నమస్తే. అందరు మంచిగున్నారా? ఈశ్వరప్ప హోమ్ క్లినిక్ సమర్పించు ధూమ్ధామ్ ముచ్చట పవర్డ్ బై లూబీ పంప్స్. ఇక ముచ్చట్లు షురూ చేద్దాం. పనిమంతుడు పందిరేస్తే కుక్కతో ఒక తాకి కూలిందట. ఇప్పుడు ఈ శాస్త్రాన్ని కన్నడంలో చెప్పుకుంటున్న కర్ణాటకలో మొన్ననే కదా కర్ణాటక కొత్త ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ సార్ మానందిన్నది. ఇక కొందరు మంత్రులు కూడా అయ్యారు. శివకుమార్ సార్ ఇట్లా ముఖ్యమంత్రి అయ్యి 2-3 వద్దులు అయిందో కాలేదు, ఇక రాజీనామాలు షురువైనాయి. అగో కాంగ్రెస్ పార్టీతోని వేరే పార్టీలు జవడం పెట్టుకోవాల్సిన పనే లేదు. వాళ్ళకు వాళ్ళే పెట్టుకుంటారు. వాళ్ళకు వాళ్ళే ఒకరు కాళ్ళు ఇంకొకరు గుంజుకుంటారు. వాళ్ళ దాంట్లో వాళ్ళకే శృతి కాలవదని ఇప్పటి సంది కాదు, ఎప్పటి సందు ఉన్న కథ. ఈడ ఆడారి కాదోల్లా దేశమంతా కాంగ్రెస్ అంటేనే గట్టున్నది. వాళ్ళ పాటోలకు వాళ్ళకే వాడది. ఒకలంటే ఒకరికి మెచ్చరు, ముక్కిడ్చుకుంటారు. ఇక మన కాడ కథ ఎట్లున్నదో మీకు సపరేట్గా చెప్పవలసిన పని లేదు కదా. అయితే కర్ణాటకలో మొన్ననే కదా డీకే శివకుమార్ సార్ ముఖ్యమంత్రి అయింది. ఇక ముఖ్యమంత్రి అవుడుతోనే కనబడ్డోళ్ళ కాలు మొక్కి అందరు దీవెనార్థులు తీసుకున్నాడు. కానీ ఏం ఫైదా, ఆయన మంత్రులకే ఆయన నచ్చుతలేడు. 2 రోజులకే శ్రీధర పుట్టిస్తుండట. అయితే కర్ణాటక మంత్రి రామలింగారెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన 2 రోజులకే రాజీనామా చేసి పడేసిండు. ఆయనకు తెలియని శాఖ ఇచ్చిండట శివకుమార్ సారు. మున్సిపాలిటీ శాఖ ఇయ్యమా అంటే నీళ్ళ శాఖ ఇచ్చిండట. అసలు ఈ రామలింగారెడ్డికి నీళ్ళ గురించే తెలియదట. తెలియని దాని గురించి నేను ఎట్లా పని చేయాలి, అందుకే రాజీనామా చేస్తున్నా అని కాగితం రాసి ఇచ్చిండట. ఇదే పెద్ద షాకురా అంటే ఇగో ఇంకో 4-5 మంత్రులు కూడా గిట్లనే రాజీనామా తోవబట్టినటనులా. అసలే డీకే శివకుమార్కు ఎవ్వరికేమి ఇయ్యాలో తెలుపుతలేదు. ఈయన మంత్రివర్గంలో మేముండదలుచుకోలేదు, అన్ని వేస్ట్ పనులు చేస్తాను అని ఢిల్లీకి రాజీనామా లెటర్లు పంపుతురట. అసలు ముఖ్యమంత్రి కూర్చోకి 2 రోజులు కూడా కాకమునిపే శివకుమార్ సార్కు మంత్రివర్గాన్ని కొత్త తలకాయను పచ్చిపడ్డది. పార్టీలో ఇంకోలాడాయి అంటే ఇంటిని చక్క దిద్దుకునుడే గాలే. ఇక జనాల తాక్లీఫ్లు ఏం చేస్తాడు, జనాల గురించి ఏం పట్టించుకుంటాడు, పాలన ఏం చేస్తాడని చెప్పుకుంటారు. అసలు కాంగ్రెస్ అంటేనే గట్టుంటుంది. మరి పాలన సంగతి పక్కన పోతుంది, వాళ్ళ పార్టీల పంచాయతీలే ఎక్కువైతాయి. ఆ పంచాయతీలు తెరుపుకునే వారికే పొద్దుల పోతుంది. ఇక జనాల సంగతి దేవునికే అప్పచెప్తారు. తెలంగాణ అయినా గాంతే, కర్ణాటక అయినా గాంతే అని చెప్పుకుంటారు వాళ్ళు అక్కడ పబ్లిక్. ఇక కర్ణాటక కాంగ్రెస్ రాజకీయం గాట్లుంటే ఇటు తమిళనాడులా బీజేపీది ఇంకోలోలి. పార్టీ కోసం కొరడా దెబ్బలు కూడా కొట్టుకున్నా అన్నమలై. ఇక పువ్వు పార్టీకో దండం పెట్టిండోళ్ళ పార్టీకి రాజీనామా చేసిండు. అసలు పువ్వు పార్టీ పెద్దోళ్ళు వేస్ట్ అంటే వేస్ట్, పార్టీని బతకనిత్తలేరు, నన్ను కళ్యామాకు తీసేనట్టు తీసేస్తురా అనుకుంటా రాజీనామా కాగితం రాసిండు. అప్పుడేకి కొత్త పార్టీ పెడతాడట ఇక ఆయన కూడా. ఈ లంచాలు ఎన్నడు బంద్ అవుతాయో ఏం పాడు. అసలు బంధుగానే కావచ్చు, లేకుంటే దినాం దొరుకుతూనే ఉన్నారు. అయినా కానీ తీసుకునేటోళ్ళు తీసుకుంటూనే ఉన్నారు. అంటే దొరికితే ఇజ్జత్ పోతుందని, శిక్ష పడుతుందని అన్న భయం ఎందుకుంటలేదో ఈ లంచగొండ ఆఫీసర్లకు. ఆడ మగ అన్న తేడా లేదులా, చిన్న ఆఫీసరు పెద్ద ఆఫీసర్ అన్న ఫరక లేదు. ఒకరిని మించి ఇంకొకరు పోటీలు వాడుకుంటా మరి లంచాలకు దిగబడుతురు. ఆగో ఈ లంచాలకు అగ్గిపెట్ట ఎన్నడు మారుతుందో ఏం పాడు. సర్కార్ ఆఫీసులో పని చేయించుకునేందుకు పోతే పాపం పైసలు ఇయ్యంది పని నడుతలేదు. ఫస్ట్ జైత్యాల జిల్లా కొడిమ్యాలలో ఉన్న ఫారెస్ట్ ఆఫీస్ కాడికి రారి. ఆహా అవు సార్ చూడు మంచిగా 500 నోట్లు దగ్గర పెట్టుకుని ఎట్లా కూర్చున్నాడో. ఈ సార్ పేరు మొయినుద్దీన్. ఏదో పని కోసం పోతే 80,000 లంచం అడిగిందట. ఈ ముచ్చట ఏసీపీ ఆఫీసర్లకి ఎరికైంది. వాళ్ళు ఆఫీస్కి పోయి చెకింగ్ చేస్తే ఇగో ఈ పైసలు వెళ్ళినాయి. ఏంది అసలు ఈయనకి జీతం అత్తలేదా, లంచాలు తినుడు గీదేం బుద్ధి, మంది సొమ్ముతో తింటే ఏం బరకత్ ఉంటుంది. ఇక ఇప్పుడు కరీంనగర్ జిల్లా సైదాపూర్ కాడికి రారోళ్ళ. ఇగో 2 మొనగాలను చూడుర్రి ఎట్లా చూస్తాండ్లో అమాయక బలి చక్రవర్తులు లెక్క. వీళ్ళు భూములు సర్వే చేసేటోళ్ళు, మరి చెప్పినట్టు సర్వే చేసి పోవాలి కదా. పుక్కట్లే చేయరట, పైసలు ఇస్తేనే సర్వేలు చేస్తామని కూర్చున్నారు. 25,000 లంచం డిమాండ్ చేసిరు. ఇక ఏసీబీ ఆఫీసర్లకు వీళ్ళ కథ ఎరికైంది. మంచి ఉపాయం చేసి వాళ్ళ నా సర్వే జాగానే దొరకబట్టిరు. ఈరోజు సైదాపూర్ మండలంలోని
అమ్మన్గుర్తి విలేజ్లో ఒక ల్యాండ్ సర్వేకి వచ్చి ఒక ఫిర్యాదుదారుడు 17వ తారీఖు నాడు మే నెల 17వ తారీఖు నాడు అప్లికేషన్ పెట్టుకోవడం జరిగింది. ఆ ల్యాండ్ సర్వే చేయడానికి మండల సర్వేయర్ గారు కుమారస్వామి 25,000 రూపాయలు డిమాండ్ చేయడం జరిగింది. అదేవిధంగా 23వ తారీఖు మే నెల రోజున 5,000 రూపాయలు ఒక షాప్ ద్వారా ఫోన్పే ద్వారా తీసుకున్నాడు. మరియు ఇంకా 20,000 రూపాయలు ఇస్తేనే ల్యాండ్ సర్వే కోసం వస్తాయని డిమాండ్ చేయడం జరిగింది. అదే రోజు కూడా అదే విధంగా మాట్లాడి 10,000 రూపాయలు అతని యొక్క అసిస్టెంట్ ద్వారా తీసుకొని నోటీసెస్ ఇష్యూ చేయడం జరిగింది. మిగతా 10,000 ఇస్తేనే సర్వే కోసం వస్తానని చేయడం జరిగింది. దాని బేస్లో పెట్టుకొని ఈరోజు మేము సోమవారం చౌరస్తా దగ్గర మిగతా 10,000 రూపాయలు తీసుకున్నాక ట్రాప్ చేయడం జరిగింది. కాదు, ఈ సర్కార్ ఆఫీసులలో పనిచేసేటోళ్ళకి ఈ లంచాల రోగం పట్టుకునుడేంది కావచ్చు. ఈ నడుమనైతే నేరే అద్మానం అంటే అద్మానం అవుతుందో ఎవ్వరు భయం లేకుండా పోతున్నది. ఎవ్వరు ఏం చేస్తలేరు మా అంటే కేసు అవుతుంది కావచ్చు కొలువు కత్తం కదా అని ధైర్యంగా గిట్లా తెగబడుతూనే ఉన్నారు. అస్సలు నన్ను అడిగితే ఈ లంచాలు తీసుకునేటోళ్ళకు ఏదైనా పెద్ద శిక్ష అయితే కడుమల కన్నా భయం పట్టుకుంటుంది. లేకుంటే దొరికేటోళ్ళు దొరుకుతూనే ఉంటారు, దోసుకునేటోళ్ళు దోసుకుంటూనే ఉంటారు. ఇప్పుడు దొంగల ముచ్చంటే చెప్పుకుందాం. వాళ్ళది అంతులేని కథ. మరి ఒక్కొక్కల కళా పోషణ ఘాట్లుంటుంది. మరి నిజంగా దొంగల ధైర్యం తెలివి కాదు, దొంగల కష్టాలు దొంగలకు కూడా ఉంటాయి. వాళ్ళ చిన్నగా ఉండే మళ్ళా అగు సూర్రాదురి కొందరు దొంగలు డ్యూటీ మీద దిగినాక ఎన్ని తిప్పల పడ్డారో. ఇప్పుడు మనము సూర్యాపేట జిల్లా కోదాడకాడ ఉన్నామొల్ల ఒక ఇల్లు గల్లళ్ళు పెళ్లికని వేరే ఊరికి పోయిర్రొల్ల. మరి దొంగలకు ఎట్లెరికైందో ఏం పడో గాని అర్ధరాత్రి 11:12 కటనొల్ల ఇగో ఈ ఇంట్లో వచ్చిర్రు. అవి చూడుర్రి, కళ్ళు దాగిన కోతులు లెక్క ఎట్లా గాయగా ఎత్తుర్రో. అయితే ఇల్లంతా దేవులాడుతుంటే ఒక దొంగోనికి ఫ్రిడ్జ్ గాన పడ్డది. తెరిచి చూస్తే అల్లా థమ్సప్ ఉన్నట్టున్నది. అసలే ఎండాకాలం నాలుకేండ్క పోయినట్టున్నది. ఇక దొంగతనానికి వచ్చినోడు ఆ థమ్సప్ బాటిల్ తీసి గుట్ట తాగుడు పెట్టిండు. ఇక ఇంకో దొంగోడు ఊకుంటాడా? వానికి బీపీ లేచింది. అరే వారి, మనం వచ్చింది థమ్సప్లు తాగేదెందుకారా, దొంగతనానికి రా అని వాన్ని గదిరిచ్చిండు. అగో మళ్ళొచ్చి మళ్ళా జర గట్టిగా మందలిచ్చిండు చూడు. ఇక అటెన్క ఇద్దరు కలిసి ఇంటినంతా లూటి చేసి పడేసిర్రు. వాళ్ళ దౌడల దగ్గర పడ గిట్ల తయారేరేందోళ్ళ అసలు. సరే, ఆ దొంగల తిప్పలు గట్లున్నదా? గీళ్ళ కళ పోషణ చూడురల్ల. కొందరు అంగి జేబులో కూడా ఫోన్లు పెట్టుకుంటారు కదా. పాపం ఈయన కూడా పెట్టుకొని ఉల్లిగడ్డల బేరం చేస్తాడు. కానీ మన చుట్టుముట్టే దొంగలుంటారన్న ముచ్చట ఈయనకి తెలియలే. ఇక ఫోన్ను ఎట్లా మాయం చేసిండో చూడుర్రి. అసలు కొంచెం అంటే కొంచెం కూడా ఏర్పడకుండా ఎట్లా ఎత్తుకుపోయిండోళ్ళ వాడు. వాని ధైర్యం కూడా వాడెత్తు, వాని తెలివిని కాకులు ఎత్తుకోవను ఏమో అనుకుంటాం గాని మన చుట్టూ అంతా మన లెక్కనే మంచోళ్ళు ఉండరు. గిట్లా కళ్ళు మూసి తెరిచే అంతల్నే మాయం చేసే మాయగాళ్ళు ఉంటారు. జర పైలం మరి. అయితే చిత్ర విచిత్రాలని బీహార్లోనే జరుగుతాయి కదా నల్ల. బీహార్ అంటేనే చిత్రం బలారే విచిత్రం అన్నట్టు ఉంటుంది. అంటే అక్కడి కొందరు జనాలు వింత వింత పనులు చేసుకుంటా గట్ల పేరు పట్టుకొచ్చిరా అన్నట్టు. గట్లనే ఇంకో విడ్డూరంగాల ముచ్చట చూడురిగా మీరు. అయితే బీహార్లో ఉన్న రైల్ స్టేషన్ల నుల్ల పాపం ఈ అక్క పెద్ద సందుగా పట్టుకొచ్చింది. ఏ ఊరికి పోవాలనో కానీ రైలు మనలో ఎక్కించే ఉపాయం చేసింది. బండచ్చాగింది కానీ సందుగానేమో అందులోకి పోతలేదా.
ఏం చేసుడు ఎట్లా చేసుడు వాళ్ళు వీళ్ళు సాయం చేసిరు కానీ అది అయ్యే పని లెక్క కొడతలేదు ఆగో. అంటే సందుగానేమో పెద్దగుండే బండి దర్వాజనేమో చిన్నగుండే మరి ఎట్లా పోవుడు ఏంది కథ. ఇక ఈ సందుగాను మోసుకుంటా అటు ఇటు తిరుగుతున్నది కానీ బండి కూడా ఎంతసేపు అని ఆగుద్ది అది వేయింది. అయితే ఇంకా జర్రసేపటికి ఇంకో బండి వచ్చింది వల్ల ఈ దాప వీళ్ళ దిమాగ్ జర మంచిగా పనిచేసింది. మరి ఆ సందుగాని తీసుకొని ఎట్లా పోతురో చూడిగా. చూసినవా బయట నుంచి ఎట్లా పెట్టిరో. సరే ఉపాయం మంచిగానే ఉన్నది కానీ ఇదేమన్నా తెలివిగల ఉపాయమేనా నోళ్ళ. బండి పోతుంటే స్తంభాలు ఎంత దగ్గర ఉంటాయో ఏరుకునేదేనా. స్తంభాలకు ఆ సందుగ దాకేటుండు కదా. ఇక వీళ్ళ సందుగ తిప్పాలని వీడియో తీసి రైల్వే వాళ్ళకి పంపిళ్ళు. వామ్మో మా రైలు బండ్లలో గిన్ని గనం చిత్ర విచిత్రాలు నడుస్తున్నాయా గిన్ని వింత వింత ఏషాలు చేస్తున్నా అని వాళ్ళే పరిచయం అయిపోయారట. అటుంటది మరి బీహార్ జనాలు తెలివితేటాలంటే గిట్టనే అనుకుంటున్న ఈ సందుగ తిప్పల చూసి. అసలే ఎండాకాలం కదా ఎంత గరం గరం ఉన్నదోళ్ళ అందున సెలవులాయే అందుకే చాలా మంది టూర్లకు పోతురు. అయితే ఒక ఊర్లో పెద్ద స్విమ్మింగ్ పూల్ ఉన్నది. ఆడ జనాలు మస్తు మంది వచ్చారు. అందులోని ఈతలు కొడుతురు. అంతలోనే ఏమైందంటే అగో గిదేగా టూరిస్ట్ ప్లేస్ ఉత్తరాఖండ్ అట. స్విమ్మింగ్ పూల్ కనబడుతుంది కదా ఒక్కడేసారి 100 మంది ఈతలు కొడుతుర్రు. అంతలోనే ఏమైందంటే వామ్ము వాయు ఊరి దేవుడు పాము చూడు ఎంతమంది నురికిస్తుందో. అసలు ఆ పాము ఏమిటి నీళ్ళలో కూడా తొక్కిసలాటలు అయ్యేటట్టున్నది కదా. అందరు దడుచుకున్నారు. దీని పోకడ చూడుర్రి భయపడుతురు కదా అని ఇంకా బెదరగొడుతూనే ఉన్నది. అయ్యో అంత ఆగమాగం జగన్నాథం ఉన్నది కదా. ఇంతకు ఆ పాము ఎటు పోయింది కావచ్చు ఎడసొచ్చింది అయి ఉండాలే. కానీ ఇంకోసారి వీళ్ళు జన్మల ఈ స్విమ్మింగ్ పూల్ దిక్కే రానే రారు కావచ్చు. గట్ల గజ్జమనిపించింది పాము కదా. ఈశ్వరప్ప హోమ్ మెకానిక్ సమర్పించు ధూమ్ధామ్ ముచ్చట పవర్డ్ బై లువిపామ్. చూసారు కదా గిదిగి వాళ్ళ ముచ్చట్లు. మళ్ళీ వచ్చి పారి మంచి మంచి ముచ్చట్లను పట్టుకనత్తా ఉంటా మరి.